కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ నరసింహ ఈరణ స్వామి 2025 శ్రావణ మాస ఉత్సవాలకు ఆహ్వానం. 25/7/2025 నుంచి ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవంలో 21/8/2025న పరిసమాప్తి అగును. కావున భక్తాగ్రేసులు, యాత్రికులు, ఉరుకుంద గ్రామ ప్రజలు శ్రావణ మాస ఉత్సవ వేడుకలలో నెల రోజులు విశేష దినములైనందున శ్రీ స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులగుదురని కోరుతున్నాము. ఈ శ్రావణ మాసంలోని మిగిలిన విశేష వారములు 14/8/2025 గురువారం, 18/8/2025 శుక్రవారం, 21/8/2025 గురువారం. శ్రావణ మాసంలో ప్రతి నిత్యము విశేష దినములే కావున యాత్రికులు, భక్తులు, గ్రామ ప్రజలందరూ పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకోవాలనని మనవి. ఇట్లు స్వామివారి సేవలో శ్రీమతి కె వాణి, MSc BEd, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అగ్ని 5 క్షిపణి పరీక్ష సక్సెస్, రక్షణ శాఖ వెల్లడి. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం, కేంద్రం ప్రకటన. శ్రీశైలం ఎమ్మెల్యే తీరుపై సీఎం సీరియస్, కేసు నమోదుకు ఆదేశాలు. ముఖ్యమంత్రి అయినా ఉపేక్షించేది లేదు, పవన్ కళ్యాణ్ సంచలనం. యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యం, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భారతదేశంలో జీవిస్తున్నందుకు గర్వంగా ఉంది. కర్నూలు బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్. ఇక బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అణువాయుధ సామర్థ్యం కలిగిన మధ్యాంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్ష చేపట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఇక స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో అగ్ని 5 క్షిపణి అన్ని సాంకేతిక కార్యాచరణ పరిమితులను అందుకున్నట్లు ప్రకటించాయి. అగ్ని 5 అనేది DRDO దేశీయంగా అభివృద్ధి చేసిన అణువాయుధ సామర్థ్యం కలిగినటువంటి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. భారత్ వద్ద ఉన్న అగ్ని శ్రేణిలో ఇది అత్యంత అధునాతన మిజైల్. ఇది 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదించగలదు. డబ్బుతో ఆడే ఆన్లైన్ గేమ్స్ పై నిషేధం విధించడానికి ఉద్దేశించిన బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది. ఇటువంటి యాప్ల ద్వారా జరుగుతున్న మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలను కట్టడి చేయడంతో పాటు వీటికి బానిసలవుతున్న వారి సంఖ్య పెరగకుండా నిరోధించేందుకు ఈ బిల్లును తీసుకువచ్చింది. వ్యాపార ప్రకటనలను నిషేధించడంతో పాటు ఆర్థిక లావాదేవీలకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సహకరించకుండా నిషేధం విధిస్తూ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ని సభలో ప్రవేశపెట్టింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై సీరియస్గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అటవీశాఖ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ఆరా తీసిన సీఎం అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఇక సీఎం ఆదేశాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరోవైపు మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల తీరు తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై చేయి చేసుకోవడం, ఆయన అనుచరులు కూడా దాడి చేయడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
బుడ్డా రాజశేఖర రెడ్డిపై అటవీ అధికారులు పిఎస్లో ఫిర్యాదు చేయడం మీడియాకు ఎక్కడంతో ఎమ్మెల్యే బుడ్డా సమాధానం కూడా చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది. దోర్నాల శ్రీశైలం రహదారిపై రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు. నల్లమల అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ కావడంతో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వాహనాల రాకపోకలు నిషేధం. అయితే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, మంత్రి సంధ్యారాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే క్రమంలో ప్రకాశం జిల్లా నెక్కటి అటవీ బీట్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా చేయి చేసుకున్నారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్, డ్రైవర్ కరీం, గార్డ్ గురవయ్య, మరో గార్డ్ పైన అనుచరులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా అటవీ అధికారుల వాహనాన్ని స్వయంగా ఎమ్మెల్యే డ్రైవ్ చేస్తూ నలుగురిని అందులో ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతూ శ్రీశైలంలోని మంత్రి గొట్టిపాటి గెస్ట్ హౌస్కు తరలించారు. వాకీటాకీలు, సెల్ ఫోన్లు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల పాటు నిర్బంధించారు. అక్కడ అందరినీ చితకబాదారు. బాధితులంతా ప్రకాశం జిల్లా అటవీ సిబ్బంది ఈ వ్యవహారం మార్కాపురం డిఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లారు. బాధితులు ఇక పిఎస్లో ఫిర్యాదు కూడా చేశారు. బాధితుల్లో దళితులు ఉండడంతో దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న మంగళవారం రోజు రాత్రి 10 గంటలకి శ్రీశైలం ఎమ్మెల్యే గారైన శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మా అటవీ శాఖ అధికారులను విధులు నిర్వహిస్తుండగా వారి మీద కిడ్నాప్ చేసి వాళ్ళని శిక్షరహితంగా వాళ్ళ అనుచరులతో కొట్టించినారు కూడా. అది ముఖ్య ఉద్దేశం అండి. మంగళవారం మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చింతపులి చిన్నారొట్ల గ్రామ సమీపంలోని చిన్న పాపను పట్టుకొని కొద్దిగా మెడ పట్టుకొని ఇంజిన్ దెబ్బలు తగిలినాయి కాబట్టి వాటి మీద మా డీడీ వాళ్ళు మా అక్కడి రేంజ్ పరిధిలో ఉన్న సిబ్బందిని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గారి శ్రీ డి రామనాయక్ గారు మరియు మోహన్ కుమార్ గారు బీట్ ఆఫీసరు, మరియు టి గురవయ్య బీట్ ఆఫీసరు, కరీముల్లా టీఏ గారు అందరూ కలిసి విధులు నిర్వహించి పులిని అప్రమత్తం చేయాలని చెప్పి పులి గురించి ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి ఆదేశం అనుగుణంగా మన రేంజ్ స్టాఫ్ నక్కటి రేంజ్ స్టాఫ్ వారు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నిన్న మంగళవారం రోజు సాయంత్రం రాత్రి 10 గంటలకి ఎమ్మెల్యే వారి అనుచరులు వచ్చి మా సిబ్బందిని మీరు డ్యూటీకి సరిగ్గా చేయడం లేదు, మేము చెప్పినా మా మాట వినలేదు, మా గవర్నమెంట్లో కూడా మీరు పని చేయడం లేదు మేము చెప్పినట్టుగా అని మా అటవీ అధికారులను వాళ్ళ అనుచరులతో కొట్టి శిక్షణ రహితంగా కిడ్నాప్ చేసుకొని శ్రీశైలము మరియు సూర్యపేట తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు శిక్షణ రహితంగా కొట్టి మరియు శ్రీశైలం దేవస్థానం గెస్ట్ హౌస్ నందు వాళ్ళ అనుచరుల ముందు మీరు ఎలా కొడతారు ఫారెస్ట్ వాళ్ళు మీ ఇష్టం వచ్చి కొట్టండి అని చెప్పి నానా రకంగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ వాకింగ్ కార్డ్స్, తర్వాత గవర్నమెంట్ సెల్స్, పర్సు, సెల్ అన్నీ తీసుకొని చిత్రహింసన చేసినారు. దీన్ని మేము ఏపీ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ తరఫున మార్కాపురం వారి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు దీని గురించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారికి మా పవన్ కళ్యాణ్ గారు, మా మినిస్టర్ గారు అయినా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించాలని అందరూ నిర్ణయించుకున్నాము. ఈవిడ పరంగా మరియు స్టేట్ బాడీ వారికి కూడా చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు, ఓఎస్టీ గారు కూడా మా డీడీ గారితో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. కావున దీన్ని మా అక్కడ విధులు నిర్వహిస్తున్నంత వారు ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వారిని శిక్షణ రహితంగా కొట్టి వాళ్ళని కిడ్నాప్ చేయడము నాన్ బెయిలబుల్ కింద మన ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ అధికారులపై దాడులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై అటవీ శాఖ సిబ్బంది స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్గా స్పందించారు. అటవీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశారని అన్నారు. అంతేకాకుండా వారిని వాహనాల్లో బంధించి రాత్రంతా 2 గంటల పాటు శ్రీశైలం అడవుల్లో తిప్పారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యేకు చెందిన గెస్ట్ హౌస్లో వారిని బంధించి దాడి చేశారని, వాకీటాకీలు, మొబైల్స్ లాక్కున్నారని సిబ్బంది మీడియాకు వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్, వీడియోలను కూడా అధికారులు విడుదల చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. శాసనసభ్యులు ఆయన అనుచరుల ప్రమేయంపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడే ఏ స్థాయిలో ఉన్న వారినైనా ఉపేక్షించబోమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తాము కూడా తప్పు చేస్తే బాధ్యులను చేస్తామని శాసనసభలో స్పష్టంగా చెప్పామని అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ విస్తృత పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని DCMS కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులు పరిశీలించి అధికారులపై ఆరా తీశారు. ఎరువులు ఎలా వాడాలి, ప్రకృతి వ్యవసాయంపై అధికారులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఎరువులను నేరుగా కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ-పాస్ మిషన్పై అవగాహన ఉండాలని అన్నారు. కంబదూరు మండలం చెన్నంపల్లి గ్రామంలో పర్యటించి నవోదయ నిర్మాణం కోసం భూ పరిశీలన చేశారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న కంబదూరు తహసీల్దార్ భవనానికి మరమ్మతులు చేయాలని స్థానికులు కలెక్టర్ను కోరారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పరిధిలోని బొచ్చుపల్లిలో శ్రీకృష్ణాష్టమి ముగింపు వేడుకలు గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాదవులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్ల పండుగ చేసుకున్నారు. ఈ ఉట్ల పండుగ పలువురిని ఎంతగానో ఆకర్షించింది. ప్రతి ఏటా జరుపుకునే ఈ కృష్ణాష్టమి వేడుక గ్రామస్తులను ఎంతగానో అలరింపజేస్తోందని యువత తెలిపారు. ఈ పండుగను యువత గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు పత్తికొండ పట్టణంలో రౌడీ షీటర్లు, అనుమానితులు, మట్కా బీటర్ల ఇళ్లపై కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా సోదాలు నిర్వహించారు. మరియు వాహనాల తనిఖీల్లో 11 మోటార్ సైకిళ్లు, 1 ఆటో స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలపై పాల్పడే వారిపై నిఘా ఉంచుతామని చెప్పారు. ఏమైనా ఉన్నాయా? దించు పెట్టే కిందికి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ యువ ప్రధానమంత్రిగా ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేశారని అన్నారు. సమాచారం సాంకేతిక రంగంలో నూతన మార్పులు తీసుకువచ్చి విద్యార్థులు, యువతకు కొత్త అవకాశాలు అందించారని అన్నారు. గ్రామీణ ప్రాంతాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం, కౌన్సిలర్ ఆకుల లావణ్య, వెంకటేష్, కపిలవాయి శేఖర్, పట్టణ అధ్యక్షుడు రఘురాం తదితరులు పాల్గొన్నారు. అటువంటి మహనీయులు ఈ దేశంలో చాలా అరుదైన మనకు కనిపిస్తారు. కాబట్టి రాజీవ్ గాంధీ ఆశయాలని ఈ దేశంలో ప్రజాస్వామ్యం దేశంలో ఉండాలి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ సమానంగా ఉండాలని చెప్పి వారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. కాబట్టి అటువంటి మహనీయులు తలుచుకుని ఈరోజు మనంతా కూడా గొప్పగా వారికి ఇలా జయంతి సందర్భంగా వారికి మనం తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మరి దేశంలో ఈరోజు చూస్తూ ఉన్నాం పరిస్థితులు మొత్తం కూడా రాజీవ్ గాంధీ ఆశయాలకు విరుద్ధంగా ఇలా పోతా ఉన్నాయి. దేశంలో ఇలా బీజేపీ వారు మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇలా దేశంలో హిందువుల రాజ్యాంగం మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక చట్టాల మార్పు తీసుకొస్తా ఉన్నారు. గతంలో ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కావచ్చు, వాటి కూడా మార్చి ఇలా బీజేపీ పేర్లు పెట్టి బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ గా మార్చి అలా చట్టాలను మార్చి అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాటికి ఎప్పటి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత ఇలా ముస్లింలపైన అదేవిధంగా క్రిస్టియన్లపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. చెప్పుకోవడానికి పెను ప్రమాదంగా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా సంఘటించి ఈనాటి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేంద్ర గారికి, డిసిసి కార్యదర్శి శేఖరన్న గారికి, గవర్నమెంట్ రఘురామ్ గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మల్లిక అందరూ కూడా
పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసినా కానీ ఈ యొక్క రాజీవ్ గాంధీ కుటుంబాన్ని గురించి ప్రతి ఒక్కరు కూడా కొనియాడడం జరుగుతుంది. కాబట్టి వారి యొక్క కుటుంబం రాష్ట్రం కొరకే కాదు, దేశం కొరకే కాదు, పార్టీ కొరకు కూడా ప్రాణాలు ఆధ్వర్యంలో అచ్చంపేట శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏదైతే భావి భారత ప్రధాని కీర్తిశేషులు మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన రామనాథన్ గారు, నాయకురన్న గారు, రఘురామ్ గారు, మరియు మల్లికార్జున గారు, వెంకటేష్ కౌన్సిలర్ గారు, రాఘవన్ గారు, పేరు పేరున రామనాథన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కర్నూలు నగరంలోని బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో భారతదేశ ఔన్నత్యపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సంస్కృత అధ్యాపకులు శ్రీనివాసులు భారతదేశ ప్రత్యేకత, ఔన్నత్య, రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వైవిధ్యం, ఖండాల ప్రాముఖ్యత వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగఫలంగా మనం ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నాం. అలాంటి భారతదేశంలో మనం జీవిస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పవన్ కుమార్ మరియు అధ్యాపకులు రామకృష్ణ, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో గోదావరి నదికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం వల్ల జిల్లాలోని ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వరద సహాయ కేంద్రాలుగా ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సిన ఆహార పదార్థాలను సత్వరమే అందించాలని అన్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ఇప్పటికే 2 SDRF బృందాలు జిల్లాకు చేరుకున్నాయన్నారు. కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లోని వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న కూలిపోయే భవనాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన ఆహార పదార్థాలను అందించాలని అన్నారు. అందరికీ అవసరమైన తాగునీరు, అదేవిధంగా చిన్నపిల్లలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎలాంటి వస్తున్నాయని కూడా మనకు స్పెసిఫిక్ రిమార్క్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి ఇమీడియట్ గా వాళ్ళు అలర్ట్ చేసేసి మొత్తం ఫీల్డ్ ఫంక్షన్స్ అలర్ట్ చేసి ఉంచుతున్నాం. సో ఈ టెక్నాలజీ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా నిన్నటి దాకా ఫస్ట్ మార్నింగ్ రాదు, మార్నింగ్ వస్తుంది అన్నారు, కరెక్ట్గా వచ్చింది. సో ఇమీడియట్గా వెళ్ళాము, వాట్ ఎవర్ నెసెసిటీ నీడెడ్. సో నౌ దే హ్యావ్ ఫోర్కాస్టెడ్ సెకండ్ మార్నింగ్ రావచ్చు. దట్ 6 hours 7 hour రెస్పాన్స్ టైం మాకు ఇస్తున్నారు కాబట్టి వెంటనే వెళ్ళి ఏర్పాటు చేయడానికి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. దట్ ఈస్ అ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. అది కాకుండా లాస్ట్ 1 yearలో మనకు కొన్ని లర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. మనకి ఏ విలేజెస్ని షిఫ్ట్ చేయాలి, పోలవరం, కుక్కునూరు సంబంధించిన 2 మండలానికి ఏ విలేజెస్ వాళ్ళు ఏమేమి అడుగుతారు, యూజువల్గా వాట్ వి ఫెయిల్, హౌ వీ కెన్ ప్రొవైడ్ చెప్పేసి చాలా డీటెయిల్ అనాలిసిస్ సరికొచ్చు ముందుగానే చేసి పెట్టుకున్నాము. సో ఫస్ట్ అయితే ఎవ్రీబడి ఆస్కస్ టార్పాలిన్స్. సో కొంతమంది అక్కడికి విలేజెస్, అక్కడికి ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టార్పాలిన్స్ ఇస్తే వాళ్ళు యూజువల్గా వాళ్ళకి అలవాటు లొకేషన్కి వెళ్ళిపోతారని చెప్పేసి లాస్ట్ టైం హ్యూజ్ డిమాండ్ ఉన్నది. లాస్ట్ టైము అప్పుడప్పటికి డిమాండ్ని మేనేజ్ చేసాము. ఈసారి ముందే కొన్ని పెట్టుకున్నాం బికాజ్ వీ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ సీజన్లో మనకి ఫ్లడ్స్ వస్తుంది కాబట్టి ముందంటే మరీ ఎక్కువ కాదు కానీ ఒక 10 days బ్యాకే రెడీ చేసి పెట్టుకున్నాము. సో దట్ టార్పాలిన్స్ సఫిషియెంట్గా అవైలబుల్గా ఉన్నాయన్న మెసేజ్ కూడా కింద కమ్యూనికేట్ చేయడం జరిగింది. రెండోది R&R రిలీఫ్ సెంటర్స్ని ఎక్కడెక్కడ పెట్టాము, అక్కడికి లాస్ట్ టైం టాయిలెట్స్ లేవని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళందరూ విజిట్ చేసినప్పుడు కమిట్మెంట్ ఇచ్చారు, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాము. అవి కూడా ఇప్పుడు అరౌండ్ 30 టాయిలెట్స్ కొత్తగానే కట్టి ఉంచాము కాబట్టి ఆ రిలీఫ్ సెంటర్స్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడే వెళ్ళి వచ్చాను రిలీఫ్ సెంటర్స్ కూడా. దే ఆర్ వెరీ హ్యాపీ. డ్రింకింగ్ వాటర్ కావాలని అడిగారు, బోర్వెల్ పెట్టాము. టాయిలెట్స్ కావాలి, ఒక 2 అయినా రెడీ చేయండి చెప్తే 30 టాయిలెట్లు కట్టి అక్కడ ఉన్న ఫ్యామిలీకి సరిపోయినట్టు పెట్టాము కాబట్టి దానికి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మార్నింగ్ వెళ్ళినప్పటికీ. తర్వాత యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గ కేంద్రాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి ప్రభుత్వ ITI కళాశాల ప్రిన్సిపల్ జూమ్లా నాయక్, కళాశాల సిబ్బంది, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ATC గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం భూపాలపల్లిలో సుమారు 50 కోట్లతో కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ATCలో 2 ఏళ్ల కాల పరిమితి కలిగిన 6 అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. 10వ తరగతి పాస్ అయిన భూపాలపల్లి నియోజకవర్గ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. సిస్టంతోని ఏదైతే చదువుకునేటువంటి విద్య 6 కోర్సులతో ఈరోజు మొదటి సంవత్సరము 1 సంవత్సరం కోర్సులు 3,
2 సంవత్సరాలు చదివేటువంటి కోర్సులు 3. ఈ 6 కోర్సులలో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు మీరు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో చేసి చదివితే, నిరుపేదలు కనుక ఉండి చదువుకోలేని స్థితిలో ఉంటే మొదటి సంవత్సరంలోనే టాటా కంపెనీ టైఅప్ చేసి నెలకు 20,000 రూపాయలతో ఈ యొక్క మరి నూనె మీసం చదువుకునేటువంటి విద్యార్థులకే ఉద్యోగాలు లభించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఈ సంవత్సరం ఓపెన్ చేయడం జరిగింది. 179 సీట్లలో 40 సీట్లు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో 150 మంది వికలాంగుల పింఛన్లను తొలగించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు నగేష్, నాయకులు రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వికలాంగులను డాక్టర్ల పేరు చెప్పి చదరం సర్టిఫికెట్లో తక్కువ పర్సంటేజ్ ఇచ్చారని, అసలైన అర్హులైన వికలాంగుల పెన్షన్లను వెల్దుర్తి మండలంలో 150, కర్నూలు జిల్లా వ్యాప్తంగా 5,250 పెన్షన్లను తొలగించడం అంటే వికలాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా వెల్దుర్తి మండలంలో 70 నుండి 80% అంగవైకల్యంతో ఉన్న వారి పెన్షన్లు సైతం తొలగించారని తెలిపారు. ఇదే విషయాన్ని అంగవైకల్యంతో బాధపడుతున్న వికలాంగుల ఎంపీడీఓల దృష్టికి తీసుకువస్తే మళ్లీ సదరం క్యాంపుకు వెళ్లి సదరం సర్టిఫికెట్లో అంగవైకల్య శాతం తక్కువ ఉన్నట్లు తీసుకుని వస్తే పెన్షన్లు పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. ఉన్న పెన్షన్ తొలగించి ఆల్రెడీ ఇప్పటికే డాక్టర్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందిన వికలాంగులకు మరి సర్టిఫికెట్లు తెచ్చుకోండి అని డాక్టర్ల చుట్టూ సదరం క్యాంపుల చుట్టూ తిప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిజాయితీగా మీరు లెక్కించిన తర్వాత అనర్హులను తేలితే అప్పుడు తీసేయండి తప్ప ఫస్ట్ పెన్షన్ తొలగించి మీరు వెళ్ళి ఎంపీడీఓకి లేదా మున్సిపల్ కమిషనర్కి మీరు వినతి పత్రం పెట్టుకోండి. మళ్ళీ డాక్టర్ మీకు పరిశీలించి మీకు కనుక సదరం క్యాంపులో పర్సెంటేజ్ దండి ఉంటే పెన్షన్ వస్తుంది, లేకుంటే రాదు అని చెప్తున్నారు. అలా కనుక చేస్తే జిల్లాలోని 5,250 మరి ఎవరైతే వికలాంగుల పెన్షన్ పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా కట్టుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందే కూర్చోవలసి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కానీ వీళ్ళందరూ కూడా వెంటనే తొలగించినటువంటి వెల్దుర్తి మండలంలో తొలగించిన ఏవైతే 150 వికలాంగ పెన్షన్లు ఉన్నాయో వాటిని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా మీరు పునరుద్ధరించండి. ఈ 150లో అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షులు వై కన్నప్ప, సిపిఐ మండల కార్యదర్శి ఎం నరసింహారావులు డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి అధిక వర్షాల కారణంగా కుళ్లిపోయిన పంట పొలాలను పరిశీలించి అనంతరం రైతులను సమీకరించి మండల వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వేలకు వేలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పత్తి, కందులు, ఆముదం, టమాటా తదితర పంటలు సాగు చేస్తే అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం కలిగిందని అన్నారు. దాదాపు ఒక ఎకరాకు 40,000 నుండి 60,000 వరకు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన రైతులకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారిని ఆదుకోవాలని కోరారు. అధికారులకి వెంటనే దీని యొక్క సమాచారము అధికారులకు పిలిపించి వాళ్ళని రైతుల చేనులని పరిశీలన చేసి దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని ఒక ఎకరాకి 34,000 పెట్టి రైతు నష్టపోవడం జరిగింది. ఈ అధిక వర్షాలు పడడం వల్ల పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. దయచేసి మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాట్ వద్ద 12 మీటర్ల ఎత్తున ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సరస్వతి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది ఉధృతిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్లు పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా తీరంలో చిరు వ్యాపారులను ఖాళీ చేయించారు. స్నానం చేసే భక్తులు లోతులోకి దిగకుండా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత ఉండేలా పోలీసులు నిఘా ఏర్పాట్లు చేశారు. అవర్లీ 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ పెరుగుతుంది.
హలో విలేజ్ ఇంద్రావతి వస్తుంది సార్ అక్కడ ఇంద్రావతి వచ్చి ఈ వాటర్ నాకు ఓని సార్ అక్కడ కంప్లీట్ ఇటు నెట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అగ్ని 5 క్షిపణి పరీక్ష సక్సెస్, రక్షణ శాఖ వెల్లడి. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం, కేంద్రం ప్రకటన. శ్రీశైలం ఎమ్మెల్యే తీరుపై సీఎం సీరియస్, కేసు నమోదుకు ఆదేశాలు. ముఖ్యమంత్రి అయినా ఉపేక్షించేది లేదు, పవన్ కళ్యాణ్ సంచలనం. యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యం, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు. భారతదేశంలో జీవిస్తున్నందుకు గర్వంగా ఉంది. కర్నూలు బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.